జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా నన్ను మన ఛానల్ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఉండబట్టే ఈరోజు నేను కానీ మన ఛానల్ కానీ ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొక మాట, ఢిల్లీలో నిన్న ఎలక్షన్ జరిగింది, రిజల్ట్ వచ్చాయి కదా. ఎవరు ఓడిపోయింది చెప్పండి? ఆడ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినాడు. ఆయనతో పాటు ఈయన రాహుల్ గాంధీకి పెద్ద బండి చక్రం మారి గుండుసున్నా వచ్చిందని చెప్పి మీరు అంటారు. వాళ్ళతో పాటు మమతా బెనర్జీ కూడా ఓడిపోయింది. అది ఎట్టా అనేది ఇప్పుడు నేను చెప్తా, ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకే? మమతా బెనర్జీ, నేను ముద్దుగా పెట్టుకున్న పేరు వచ్చేసి అభినవ రాక్షసి. ఇకపోతే ఈవిడి గారు సూడో సెక్యులర్ ప్రపంచానికి మొకటం లేని మహారాణి. సూడో సెక్యులర్ సన్నాసులకు ఈ మమతా బెనర్జీ ఏం చెప్తే అది వేదం. బాబా మామూలు కథ కాదులే. ఈ రాక్షస సెక్యులరిజంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని కూడా దాటిపోయి దూసుకొని పోతుంది. అట్నే ఎట్టా దూసుకొని పోతుంది. అది ఎంతగానంటే స్థానిక పశ్చిమ బెంగాల్ వాసులను పక్కన పెట్టి, అంటే పశ్చిమ బెంగాల్ ప్రజలను పక్కన పెట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలకు పెద్ద పెట్టేస్తుంది. అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలకు ఉచితంగా ఇల్లు కట్టించిస్తుంది. ఒక ఇల్లు ఏంది, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓయమ్మ. పశ్చిమ బెంగాల్లో ఉండే వాళ్ళకు ఉన్నాయో లేవు కానీ ఆ బయట నుంచి వచ్చే వాళ్ళకు ఏమో సకల సదుపాయాలన్నీ కల్పించాలి. ఏమైనా దిగుమతి ఏమైనా అయిందేమో ఏం కూడా ఏమో లేగానే ఏమన్నా వాళ్ళనో సరేలే, మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇకపోతే ఈ మహారాక్షసి కనీసం 500 మంది హిందూ యాక్టివిస్టులను మింగేసింది. ఎట్టా చెప్తా చూడండి. ఈవిడి గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 500 మంది హిందూ యాక్టివిస్టులు, బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురైనారు. ఈ హత్యలన్నీ చేసింది ఎవరయ్యా అంటే ఈ మమతా బెనర్జీ పార్టీ అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండాలే. అర్థమవుతుందా? సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. చెప్పినా కదా మీకు, ఏవిడి కూడా ఓడిపోయింది ఢిల్లీ ఎలక్షన్స్లో అని చెప్పేసి. అది ఎట్ట అనేది ఇప్పుడు మీకు చెప్తా అర్థమయ్యేటట్టు. గ్రేటర్ కైలాష్. ఈ గ్రేటర్ కైలాష్ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం పేరు. ఇకపోతే ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ సంబంధించిన ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ వ్యాపారస్తులలో, ఉద్యోగస్తులలో, స్థానికులలో ఎక్కువగా ఈ బెంగాల్ వాళ్ళే ఉంటారంట. ఏది ఆ గ్రేటర్ కైలాష్లో. అందుకే దీనిని మినీ కలకత్తా అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించే బాధ్యతను ఈ అభినవ శూర్పణఖైనటువంటి ఈ మమతా బెనర్జీ భుజాలకు ఎత్తుకునిందియా. అంతేకాకుండా మొత్తం ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకు మమతా బెనర్జీ సపోర్ట్ చేసింది. చూడండి. సరే, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మాట. ఇప్పుడు ఈవిడి గారు ఆ ఇండి కూటమి పగ్గాలు చేజిక్కించుకోవాలనుకుంటుంది. ఆ క్రమంలో ఈయన సపోర్ట్ కావాలా, ఇవిది ఈ డెకాయిట్ అరవింద్ కేజ్రీవాల్. అందుకని చెప్పేసి ఈవిడి గారు ఆయనకు సపోర్ట్ చేస్తుంది. బాగా మంచి అంతా తోడు దొంగలు కదా అందరూ దానికోసం. సరే, ఈ మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం విషయానికి వద్దాం, ఓకేనా? ఈ గ్రేటర్ కైలాష్లో బెంగాల్ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉండడం మూలంగా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుంచి తమ పార్టీ నాయకులను, కేబినెట్ మంత్రులను ఈ గ్రేటర్ కైలాష్లో ప్రచారాన్ని దింపిందియా. అంటే మనమంతా ఒకటే కదా, ఓట్లు వేయిద్దాము అన్నట్టుగా అన్నమాట. అలాగే తన మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీకు ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగించింది. ఇక ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఈ తృణమూల కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. గత నెల రోజుల వ్యవధిలో 4 సార్లు ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కిందియా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత హడావిడి చేసి ఉంటారో. సరే, ఈ తృణమూల కాంగ్రెస్ నాయకులు ఈ నియోజకవర్గంలో గట్టిగానే డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. ఇకపోతే ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున శిఖా రాయ్ పోటీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సౌరభ్ భరద్వాజ అనే వ్యక్తి నిలబడినాడు అనమాట. ఈ సౌరభ్ భరద్వాజ ఢిల్లీ మంత్రి కూడా. ఏది ఇంతకుముందు ఆయన ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వంలో. అంతేకాకుండా కోట్ల సంపదకు వారసుడు. ఏం కొదవా? ఇక అటు తృణమూల కాంగ్రెస్ పార్టీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి ఈ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గాన్ని దున్ని పారేశారు అట్నే ప్రచారంతో. డబ్బునైతే మంచినీళ్ళ మారి ఖర్చు పెట్టారు. ఊహించినంత భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఇంత చేసినప్పటికీ నిన్న వచ్చేటువంటి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఈ గ్రేటర్ కైలాష్లో అనింది అట్టే. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకు ఊహించిన ఓటమి అయితే ఎదురైంది. బీజేపీ అభ్యర్థికి ఏకంగా 50,000 పైచలకు ఓట్లు పోలవడం ఇక్కడ విశేషం అన్నమాట. పైగా ఈ గ్రేటర్ కైలాష్లో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అయిన శిఖా రాయ్ కేవలం ఒక కౌన్సిలర్ మాత్రమే. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి సౌరభ్ భరద్వాజ ఢిల్లీ క్యాబినెట్ మినిస్టర్ అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి శిఖా రాయే ఘన విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని తానే ప్రచారం చేసినప్పటికీ
స్వయాన మమతా బెనర్జీనే దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ, డబ్బులు విచ్చలవిడిగా పంచినప్పటికీ ఏ మాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఫైనల్గా గ్రేటర్ కైలాష్లో ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో మమతా బెనర్జీ ఓడిపోయిందా లేదా? స్వయాన వాళ్ళ మేనల్ని దింపింది కదా, పోయి గెలిపించుకోరమ్మని. ఏం చేసినారు? ఏం చేయగలిగినారా? ఏం లే, కథం ఫసక్. ఎట్లా నిసా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.